ఏపీలోనూ తెలంగాణ సీన్ రిపీట్ కాబోతుంది. కారు లీడర్లు కాంగ్రెస్ గూటికి క్యూ కట్టారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఏపీలోనూ మొదలు కాబోతున్నాయి. సైకిల్ గూటికి చేరేందుకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారని ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. వారి బాటలోనే మరొక 10 మంది కూడా ఉన్నారట. అలాగే ఎమ్మెల్యేలు కూడా ముహూర్తం చూసుకొని మరి పసుపు గూటికి చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంతకీ టీడీపీలో చేరే వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఊహించని విజయం టీడీపీ సొంతం. ఆపరేషన్ ఆకర్ష్కి సిద్ధమైన టీడీపీ అధినేత. టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కీలక నేతలు. కడప జిల్లా నుంచే టీడీపీలోకి చేరికలు. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎమ్మెల్సీ జకియా ఖనం. ఎమ్మెల్సీగా తాను ఏం చేయలేదని ఆవేదన. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ సునీత. మరొక 10 మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు సిద్ధం. అసెంబ్లీలో బిల్లు ఆమోదం తర్వాత మండలి ఆమోదం తప్పనిసరి. మండలిలో ఇబ్బందులు లేకుండా బాబు ముందు చూపు చర్యలు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన టీడీపీ కూటమి పాలనలో దిగ్విజయంగా నెల రోజుల పాటు పూర్తి చేసుకుంది. ఈ నెల రోజుల్లోనే లోటుపాట్లు ఏంటి, ప్రభుత్వం సాధించినది ఏంటి అనే రాష్ట్ర ప్రజలకు బాగానే తెలిసి ఉంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. నిన్న మొన్నటి వరకు అసలు వైసీపీ నుంచి వలసలే ప్రోత్సహించే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు భావించారు. కానీ పరిస్థితుల రీత్యా అవసరం కాబట్టి మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బాబు అలా గేట్లు తెరిచారో లేదో ఇద్దరూ రెడీ అయిపోయారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 1-2 రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పేసి పసుపు కండువా కప్పుకోవడానికి వారిద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న నేతల చేరికల్లో కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిత్యం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఆఖరికి ఆ నలుగురు మాత్రమే మిగిలినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇప్పుడు ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీడీపీలోకి రావడానికి వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు సైతం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచే టీడీపీలో చేరికలు మొదలు కాబోతున్నాయి. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, శాసన మండలి వైస్ చైర్పర్సన్ జకియా ఖానం టీడీపీలో చేరడానికి ఆసక్తిని చూపిస్తున్నారని తెలుస్తోంది. పదవి అనేది పేరుకే అని, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని తీవ్ర ఆవేదనతో ఉన్నారట ఆమె. సామాజిక వర్గంతో పాటు సొంత నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేకపోయారని కూడా మదనపడుతున్నారని అనుచరులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీలో చేరటానికి వైసీపీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎండి ఫరూక్ ద్వారా రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆమె మంత్రితో భేటీ కావడంతో ఈ చేరికకు మరింత బలం చేకూరింది. మరొక ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆమె తిరిగి సొంత గూటికి వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక శాసన మండలిలో మొత్తంగా 58 మంది సభ్యులు ఉంటారు. ఇందులో మొత్తంగా ప్రస్తుతం వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 4 వైసీపీని వేయటంతో అనర్హత వేటు కూడా వేశారు. ఇప్పుడు టీడీపీకి ఎమ్మెల్సీలుగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదైనా బిల్లు లేదా చట్టం రూపొందించాలంటే శాసన మండలి ఆమోదం తప్పనిసరి. అందుకే వైసీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. అందుకే ఎంతమంది వస్తే అంతమందిని లాగేసుకోవాలని టీడీపీ వ్యూహ రచన చేసిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. జకియా, సునీతతో పాటు సుమారుగా 5 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు టీడీపీలోకి చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారట.
ప్రభుత్వం ఏదైనా బిల్లు చట్టం అనేది తీసుకుని రావాలంటే మొదట అసెంబ్లీ ఆమోదం కావాలి, ఆ తర్వాత మండలికి వెళుతుంది. ఒకవేళ ఆ తీర్మానం తర్వాత బిల్లుకు చర్చకు స్వీకరించి దాన్ని శాసనమండలి వ్యతిరేకిస్తే ఆ బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళుతుంది. నిబంధనల ప్రకారం రెండవసారి అదే బిల్లును శాసనసభ ఆమోదిస్తే మళ్ళీ బిల్లు మండలికి వెళుతుంది. ఇక రెండవసారి కూడా మండలి బిల్లును తిరస్కరిస్తే నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. దీనికి గవర్నర్ ఆమోదం లభించిన తరువాత చట్టంగా మారుతుంది. అందుకే ఇంత తతంగం లేకుండానే రేపొద్దున మండలిలో ఇబ్బందులు లేకుండానే ముందుగానే చంద్రబాబు ఇలా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా సమాచారం అందుతుంది. టీడీపీ గేట్లు ఎత్తింది కదా, ఎమ్మెల్సీలతో మొదలై ఎక్కడ ఆగుతుందో ఎక్కడికి చేరుతుందో చూడాలి మరి.